ఏటీసీలో వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటున్న నిరుద్యోగ యువతకు నెలకు 2,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని బడ్జెట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. ఏటీసీలను బలోపేతం చేయడం, ఎక్కువ మంది నిరుద్యోగులు అందులో చేరేలా ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ ఇస్తామని గతేడాది సెప్టెంబర్ 27న ఏటీసీల ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అన్ని ఏటీసీల్లో కలిపి 34,000 మంది నిరుద్యోగ యువత వివిధ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 65 నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఏటీసీలు ప్రారంభం కాగా మరికొన్నింటి నిర్మాణం చివరి దశలో ఉంది. వీటిలో రికార్డు స్థాయిలో తొలిసారి 98% అడ్మిషన్లు పూర్తయ్యాయి. రెండో దశలో ప్రభుత్వం 53 నియోజకవర్గాలకు ఏటీసీలను మంజూరు చేసింది. వీటికి భూసేకరణతో పాటు నిర్మాణ పనులకు సీఎం మంత్రులు శంకుస్థాపనలు చేశారు. వీటి నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కార్మిక శాఖలో ప్రభుత్వం కొత్త స్కీమ్ను లాంచ్ చేసింది. రాష్ట్ర నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న స్కిల్డ్ యూత్ను ఎంపిక చేసి విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టామ్కామ్ ద్వారా విదేశాల్లో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, విదేశీ భాషలు నేర్పించడంతో పాటు పారదర్శకంగా నియామకాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో వివిధ నైపుణ్యాలు ఉన్న యువత లక్షల్లో ఉన్నప్పటికీ విదేశీ భాషలు తెలియకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, సరైన శిక్షణ లేకపోవడం, వీసా సమస్యలతో విదేశాలకు వెళ్లలేకపోతున్నారు. సీఎం ఓవర్సీస్ ప్రోగ్రాంలో ఈ సమస్యలను పరిష్కరించి విదేశాల్లో ఎక్కువ మంది తెలంగాణ నిరుద్యోగులు జాబులు పొందాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ శ్రీకారం చుట్టింది.